నమస్తే అండి. ఇప్పుడు మరొక సమస్య మీద ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ విభాగంలో మళ్ళీ మనం అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దాం. ఏ అనారోగ్య సమస్య అంటే ఇది కూడా చాలా కీలకమైనది, ముఖ్యమైనది. దాదాపు అందరూ ఫేస్ చేస్తున్నదే. అదేంటంటే మలబద్ధకం, కాన్‌స్టిపేషన్, మోషన్ సరిగ్గా రెగ్యులర్‌గా వెళ్ళకపోవడం. ఇది చాలా ఎక్కువైంది. అనేక కారణాలు. మన కర్ణుడి చావుకు అనేక కారణాలైనట్టే, మన మోషన్ సరిగ్గా పోకపోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. మోషన్ సరిగ్గా పోకపోతే ఏమవుతుందనేది మనం చాలాసార్లు చాలా ఎపిసోడ్లు చెప్పాం. అది ఇంకా మరిన్ని రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అందువల్ల అంటే మోషన్ అంటే ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్‌లో ఏంటంటే ఈ మోషన్ పోవడం అనేది కేవలం ఏదో అలా వ్యర్థాల తొలగింపు, లేదంటే రోజు వెళ్ళాల్సిన ఒక దైనందిన ఒక దినచర్య అనే అనే భావనలో లేదు. ఇది చాలా ఒక ముఖ్యమైన అంశంగా చెప్తాం. ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గరికొచ్చినప్పుడు వారిని 4 ప్రశ్నలు అడుగుతారు ఆక్యుపంక్చరిస్టులు జనరల్‌గా. 4 లేదా 5 ప్రశ్నలు ముఖ్యమైనవి. అందులో ఒకటేంటంటే, మీకు ఆకలేస్తుందా? ఓకే. రెండవదేంటంటే అరుగుదల ఎలా ఉంది? డైజెషన్. మూడవదేంటంటే మోషన్, యూరినేషన్ ఎట్లా ఉంది? నాలుగవది నిద్ర పడుతుందా? చూసారా ఎంత ఇంపార్టెంట్ అంటే ఏది మోషన్, ఎలిమినేషన్, యూరిన్ కానీ మోషన్ కానీ వెళ్ళడం అనేది ఒక మన మౌలికమైనటువంటి, మన అనారోగ్యంగా ఉన్నామా, ఆరోగ్యంగా ఉన్నామా, మనలో ఏ సమస్యలు తలెత్తబోతున్నాయి, మనం మనం ఎంత చక్కగా ఉండగలుగుతున్నాము లేదా ఉండలేకపోతున్నాము అనే అంశం అనేది మన రోజు వెళ్ళే ఈ మన నేచర్ కాల్ అంటాం. ఈ మోషన్ అనే ఒక అంశంతో ముడిపడి ఉందని మనం చెప్పొచ్చు. ఎందుకు తెలుసుకుంటాము అంటే దీని కారణంగానే. అది తెలిస్తే మనకు అనేక అనారోగ్య సమస్యలు అర్థమవుతాయి. ఏం జరగబోతోంది శరీరంలో అని. సో అందువల్ల 1, 2 సార్లు వారానికి పోకపోయినా పర్వాలేదని చెప్తున్నారు. కానీ అలా కాదు. రెగ్యులర్‌గా మనం తిన్న భోజనము తప్పకుండా మనం వ్యర్థాలుగా మారిన తర్వాత తీసుకున్న ఆహారము మన శరీరంలో జీర్ణమై, ఆ సారం మనకు వంటబట్టి, దాని ద్వారా తయారైనటువంటి వ్యర్థాలు 2 రకాలు. ఒకటి ఘన వ్యర్థాలు, రెండవది ద్రవ వ్యర్థాలు. ద్రవ వ్యర్థాలన్నీ యూరిన్ ద్వారా, ఈ ఘన వ్యర్థాలన్నీ కూడా లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్ ద్వారా రెగ్యులర్‌గా రోజువారీగా ఒక క్రమ పద్ధతిలో పొద్దున్నే వాటిని బయటికి పంపించేయాలి. అలా పంపించాలని ముందు మనం ఫిక్స్ అయిపోవాలి. ఏం పర్వాలేదు, 2 రోజులకోసారి ఒకసారి పోయినా పర్వాలేదు. దీన్ని కాన్‌స్టిపేషన్ అనరు. 3 రోజులకు ఒకసారి, వారంలో 4, 5 సార్లు పోతే పర్వాలేదు అనే భావన ముందు తీసేయండి. ముందు ఫిక్స్ అయిపోయి మానసికంగా మనం వ్యర్థాలను తొలగించాలి. ఎందుకు వ్యర్థాలు తొలగించాలంటే, వ్యర్థాలు శరీరంలో పోగుబడితే ఎక్కడెక్కడైతే చాలా కాలం పాటు పోగుబడ్డ వ్యర్థాలే రోగాలు. ఎక్కడ పోగుబడితే అక్కడ ఒక రకమైన వ్యర్థాలు తయారైపోతాయి. కాన్‌స్టిపేషన్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాన్‌స్టిపేషన్ వల్ల ఇంటెస్టైనల్ కొలన్ క్యాన్సర్స్ దాకా దారితీయొచ్చు. కాన్‌స్టిపేషన్ వల్ల ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది. కాన్‌స్టిపేషన్ వల్ల మన మైండ్ కూడా ప్రాపర్‌గా పనిచేయదు. మలబద్ధకం అనే సమస్య మనిషిని చాలా బద్ధకంగా మార్చేస్తుంది. అందువల్ల ఇంకా అనేక అనారోగ్య ఈ పైల్స్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. సో దీన్ని ఎప్పటికప్పుడు మనం ఇల్లుని ఎట్లా శుభ్రంగా చేసేస్తామో, అట్లా ఒళ్ళును కూడా లోపల నుంచి కూడా మనం ఆ పేగుల్ని కూడా శుభ్రం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో దానికి ఆక్యుప్రెషర్‌లో ఒక అద్భుతమైన మన ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. అది మనకు మనం చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను. 2 చేతుల్లో ఉంటాయి. ఈ అరచేయి అంటాము. ఇది పై చేయి అంటాం. పైన ఉండేది గోళ్ళ వైపు. ఈ పై భాగంలో ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ ఉన్నాయి. దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఇటువైపు చూపిస్తున్నాను. సో అర్థమవుతుంది కదా. ఇది ఒక క్రీజు. ఈ హ్యాండ్ యొక్క రిస్ట్ యొక్క క్రీజ్ అంటాం దీన్ని.
రిస్ట్ క్రీజ్. ఈ రిస్ట్ క్రీజ్‌లో నుంచి ఎవరికి వాళ్ళే ఇప్పుడు నేను మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నాను. దాన్ని పరిష్కారం చేయాలనుకుంటున్నాను. అంటే నా ఫింగర్సే పెట్టాలి. ఈ రిస్ట్ క్రీజ్‌లో ఈ 4 ఫింగర్స్ ఇలా పెట్టాలి. పెట్టినప్పుడు ఈ నాలుగో ఫింగర్ ఎక్కడ అవుతుందో ఇక్కడ ఉంటుంది పాయింట్. 4 ఫింగర్స్ విడ్త్‌లో దీనికి మధ్యలో ఉంటుంది. ఇక్కడి నుంచి 4 వేళ్ళ దూరంలో ఉంటుంది. ఈ దూరంలో మధ్యలో ఉంటుంది మళ్ళీ. అర్థమైంది కదా? అర్థమైందా మీకు? ఈ పాయింట్‌ని ఏమంటారంటే TW6 ట్రిపుల్ వార్మర్. కొన్ని టెక్స్ట్ లోపల ట్రిపుల్ బర్నర్ అని కూడా అంటారు. ట్రిపుల్ బర్నర్ అన్నా, ట్రిపుల్ వార్మర్ అన్నా ఒకటే. ఇది ఇక్కడ ఎవరికి వాళ్ళే పెట్టుకోండి. ఇక్కడ ఉంటుంది. ఈ పాయింట్లో ఏం చేయాలి? 2 చేతులు ఉంటుంది. ఈ 2 చేతులు ఉంటుంది కదా, ఈ వైపు కూడా మళ్ళీ సేమ్ 4 ఫింగర్స్ పెడతాము. ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఈ భాగంలో మధ్యలో మళ్ళీ దీనికి మధ్యలో ఉంటుంది. సో దీన్ని మెల్లగా ఏం చేయొచ్చు మనం? ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ ఉందని తెలిసింది. ట్యాప్ చేయండి. మెల్లగా ట్యాప్ చేయొచ్చు. లేదా ఈ పాయింట్ ఎగ్జాక్ట్ దొరికింది కాబట్టి మెల్లగా ఇట్లా మసాజ్ చేయొచ్చు. 1 నిమిషం పాటు చేయండి రోజు. 2 సార్లు చేయండి. పొద్దున ఒకసారి మోషన్ వెళ్ళే ముందు, దాని తర్వాత సాయంత్రం ఒకసారి. రోజు చేస్తే ఏమవుతుందంటే ఆ ఎనర్జీస్ అనేవి అవసరం ఉన్నప్పుడే చేయాలని కాదు. ఈ పాయింట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ట్రిపుల్ వార్మర్ అనేది, ట్రిపుల్ బర్నర్ అనేది మన లోపల ఒక అగ్నితత్వాన్ని పెంచుతుంది. మనలో అగ్నిని బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఫైర్ అనేది ఏం చేస్తుందంటే లార్జ్ ఇంటెస్టైన్ లోపల ఒక మూమెంట్ తీసుకొస్తుంది. ఏదైనా ఎనర్జీ కావాలి కదా, ఒక కదలికలు రావాలి. ఈ పెరిస్టాటిక్ మూమెంట్, ఒక మూమెంట్ వల్లనే ఆ మోషన్ మూవ్ అవుతుంది. లార్జ్ ఇంటెస్టైన్లో మోషన్ కదలడం లేదు, ముద్దగా మారిపోయింది. హీట్ లేదు, చల్లదనం ఎక్కువైంది, వెళ్ళదు. లేదా ఓవర్ హీట్ అయింది, వాటర్ తాగడం లేదు, గట్టిపడిపోయింది, వెళ్ళడం లేదు. ఏదేమైనా ఈ పాయింట్ దాన్ని ఏం చేస్తుందంటే బ్యాలెన్స్ చేస్తుంది. ఆక్యుపంక్చర్లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే ఏ పాయింట్ చేసినా అది ఎక్కువ ఉంటే తగ్గిస్తుంది, అది తక్కువగా ఉంటే ఎక్కువ పెంచుకుంటుంది. బ్యాలెన్స్ చేసేటువంటి పాయింట్లు ఇవన్నీ కూడా. సో ఇది ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ ప్రెషర్ చేయడం ద్వారా కానీ, మసాజ్ చేయడం ద్వారా కానీ, ట్యాపింగ్ చేయడం ద్వారా కానీ ఈ ట్రిపుల్ వార్మర్ TW6 అనే పాయింట్ చేయండి. ఎందుకంటే ఫైర్ పాయింట్ అది ఖచ్చితంగా చాలామందికి ఎక్కువ ఈ పాయింట్నే ఈ వృద్ధుల్లో చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ఫైర్ తగ్గుతుంది కాబట్టి. పిల్లల్లో, వృద్ధుల్లో, కాన్స్టిపేషన్ సమస్య ఉన్న ఎవరిలోనైనా సరే ఈ ఈజీ కూడా, చాలా ఈజీ చేసుకోవడం కూడా ఈజీ. మనకు ఎక్కడో కాళ్ళల్లో ఉంది దొరకట్లేదని కాదు. జస్ట్ ఇలా క్రీజ్లో నుంచి 4 ఫింగర్స్ పెట్టేసి ఆ పాయింట్లో ప్రెస్ చేసుకోవడమే. అలా ప్రెస్ చేస్తున్నప్పుడు మనం లైట్గా ప్రెస్ చేయాలి, లేదా లైట్గా ట్యాప్ చేయాలి. మనం అక్కడ మన ఇంటర్నల్గా ఆ భావనతో చేయాలి. ట్రిపుల్ వార్మర్ని ఒక ట్రీట్మెంట్ జరుగుతోంది. 6 దగ్గర యాక్టివేట్ చేస్తున్నాను. మన శరీరంలో మార్పులు వస్తున్నాయి, లార్జ్ ఇంటెస్టైన్లో కదలికలు వస్తున్నాయి అనే ఒక భావనతో చేయండి, ఖచ్చితంగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే దీంతోపాటు మనం ఇంకొక చిన్న 2-3 పనులు చేయాలి. ఒకటి, వాటర్ పుష్కలంగా తాగాలి. వాటర్ తాగకపోవడం కూడా, వాటర్ తాగాలంటే లీటర్ తాగాలని కాదు, కొంచెం దాహం అయినప్పుడల్లా నీళ్ళు తాగుతూ ఉండాలి. ఇప్పుడు వాటర్ అనేది చాలామంది లోపల తగ్గింది. వాటర్ అనుకున్నంత స్థాయిలో, అవసరమైన స్థాయిలో మాత్రం మనం వచ్చిన పేషెంట్స్ని అడుగుతుంటాము. వాటర్ సఫిషియెంట్ చాలామంది 90% తాగడం లేదు. ఇంత అవేర్నెస్ ఉన్నా కూడా వాటర్ తర్వాత తాగొచ్చు అనుకుంటున్నారు. రెండవది ఏంటంటే ప్రాణాయామం లాంటివి కూడా హెల్ప్ అవుతాయి, చేయడం మంచిది. పెద్దవాళ్ళైనా పిల్లలైనా, చిన్న పిల్లలకు కూడా మన పెద్దవాళ్ళు చేస్తుంటే చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటారు. కూర్చోండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఉదయం పూట ఒక అరగంట, పావుగంట కూర్చొని 10 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఫాస్ట్గా బ్రీత్ తీసుకోవాలి, హోల్డ్ చేయాలి, మెల్లగా వదలాలి. ఫాస్ట్గా చేసి తీసుకొని కొంచెం హోల్డ్ చేసి మెల్లగా వదలండి. సో మనం ఇవన్నీ కూడా న్యాచురల్ రెమెడీస్ చెప్తున్నాం, పరిష్కార మార్గాలు. ఈ ప్రెషర్ పాయింట్తో పాటు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటి. రెండవది ఏంటంటే వాటర్ సఫిషియెంట్ తాగడం చూడాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చేయాలంటే మనం ఉదయం మోషన్ చాలా వరకు మనం చాలా కాలంగా సమస్య ఉంటే ఉదయం మోషన్ పోయేలాగా చూడాలి. అంటే ఏ టైము మోషన్, ఆకలికి, నిద్రకు ఎట్లాగైతే సమయాలు ఉన్నాయో వెంచర్ టెక్స్ట్ ప్రకారం ఏంటంటే ఈ ఎలిమినేషను లేదా మోషన్ వెళ్ళడానికి కూడా ఒక సమయం ఉంది. అదేంటంటే
మార్నింగ్ 5 to 7, ఉదయం పూట 5 గంటల 7 గంటల మధ్యలో పోవాలంటాం. వాటర్ తాగి ఫైబర్ రిచ్ తీసుకుంటూ పండు తింటూ రెగ్యులర్గా ఇవి చేయండి. ఈ పాయింట్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఆక్యుప్రెషర్ పాయింట్ TW6 మన చేతుల్లోనే ఉంది, పై భాగంలో ఉంది. అది ట్యాపింగ్ చేయడం ద్వారా మనము ఈ పెద్ద సమస్యను మనం ఇలా కొట్టి తరివేయచ్చు. ప్రయత్నం చేయండి. నమస్తే.